మీ దగ్గర కూడా ఇలా మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే క్రెడ్ యాప్ ఈ మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ అన్ని ఒకే యాప్లో మేనేజ్ చేయడానికి చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రంజిత్ వర్మ అండ్ వెల్కమ్ టు ఆఫర్స్ అండ్ కూపన్స్ యాప్. సో ఈ వీడియోలో క్రెడ్ యాప్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యాప్ వల్ల బెనిఫిట్స్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో ఏమీ మనం క్రెడ్ యాప్తో ప్రమోషన్ చేయట్లేదు, లేదా వాళ్ళు మనకి ఎటువంటి డబ్బులు ఇచ్చి ఈ యాప్ గురించి ప్రమోషన్ చేయట్లేదు. సో మనం 4 సంవత్సరాలుగా ఈ యాప్ యూస్ చేసి జెన్యూన్గా ఈ యాప్ గురించి రివ్యూ చేస్తున్నాం. సో మీకు ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. సో ఈ క్రెడ్ యాప్ బేసిక్గా మనకి మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నప్పుడు క్రెడిట్ కార్డ్స్ అన్నిటిని మేనేజ్ చేయడానికి చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు మీరు క్రెడ్ యాప్ యూస్ చేయకపోయినట్లయితే డిస్క్రిప్షన్లో అలాగే పిన్ కామెంట్లో క్రెడ్ లింక్ షేర్ చేశాను. సో డైరెక్ట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే అది గూగుల్ ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడి నుంచి మీరు గూగుల్ ప్లే స్టోర్లో ఈ క్రెడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ప్లే స్టోర్లో నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్లో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ ఐడి క్రెడిట్ కార్డ్స్ అప్లై చేసేటప్పుడు ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ ఐడితో ఈ క్రెడ్ యాప్లో రిజిస్టర్ అవ్వండి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సింపులే. సో మీకు చేస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది. సో వన్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన క్రెడిట్ స్కోర్ 700కి నియర్గా ఉన్నట్లయితే కనుక ఈ యాప్ మన నెక్స్ట్ ఇంటర్ఫేస్ యూస్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది. సో వన్స్ యాప్ ఓపెన్ చేయగానే యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో యూజర్ ఇంటర్ఫేస్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పైన మనకి క్రెడ్ క్యాష్ అని ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే మనకు ఒకవేళ లోన్ కావాలంటే కూడా మన సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని వీళ్ళు కొంత అమౌంట్ లోన్గా ప్రొవైడ్ చేయడానికి ముందే చూపిస్తారు. సో ఆ అమౌంట్ మనకి లోన్ కావాలంటే లోన్ కూడా తీసుకోవచ్చు. అలాగే కింద వ్యూ ఆల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే క్రెడ్ యాప్లో ఉన్న అన్ని బిల్ పేమెంట్స్ అన్ని ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అలాగే కిందకు వస్తే అక్కడ మనకి పేమెంట్స్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మనం ప్రీవియస్గా చేసిన పేమెంట్స్ బిల్ పేమెంట్స్ కానీ క్రెడ్లో నుంచి యూపీఐ పేమెంట్స్ చేసినవి అన్ని లిస్ట్ కూడా ఇక్కడ మనకి అన్నీ చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మన క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్స్ చెక్ చేసుకోవాలనుకున్నా లేదా మనం చేసిన యూపీఐ పేమెంట్స్ చెక్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద 3 ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి స్కాన్ అండ్ పే ఆప్షన్. సో ఈ ఆప్షన్ ద్వారా మనము యూపీఐ పేమెంట్స్ కూడా ఈ క్రెడ్ యాప్లో నుంచి చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ చేసినందుకు కూడా వీళ్ళు క్యాష్ బ్యాక్స్ అప్పుడప్పుడు ప్రొవైడ్ చేస్తుంటారు. సో 5 ట్రాన్సాక్షన్ చేసినందుకు 50 రూపీస్ ఇట్లా 100 రూపీస్ అని స్కాన్ అండ్ పే ఆప్షన్ మీద కూడా ఆఫర్స్ రన్ అవుతూ ఉంటాయి. సో ఇలా మీరు యూపీఐ పేమెంట్స్ కూడా ఈ క్రెడ్ యాప్లో నుంచి చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మిడిల్లో ఏదైతే ప్రొఫైల్ పేజ్ ఉందో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన ఎంటైర్ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో మనం ఎప్పటి నుంచి ఈ యాప్ యూజ్ చేస్తున్నాము, తర్వాత మన క్రెడిట్ స్కోర్ ఏంటి, అలాగే మనం రివార్డ్స్ ఇప్పటివరకు ఎంత వచ్చాయి, ఇలా అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో థర్డ్ ఆప్షన్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ని క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్కి లింక్ అయిన అన్ని క్రెడిట్ కార్డ్స్ అన్నిటి లిస్ట్ కూడా మనకి ఇక్కడ ఈ లిస్ట్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది, కొన్నిసార్లు క్రెడిట్ కార్డ్స్ చూపించవు కూడా. ఒకవేళ ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ ఆప్షన్ చూపించలేదనుకోండి, పైన యాడ్ కార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అక్కడ మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ నేమ్ ఎంటర్ చేసి ఇందులో యాడ్ చేసుకోవచ్చు. పైన చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఆప్షన్ కూడా చూపిస్తుంది కదా, సెటప్ పెండింగ్ 1 కార్డ్ అని. సో అలా దాన్ని క్లిక్ చేసి కార్డ్ నేమ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ కొడితే కూడా ఈ కార్డ్స్ అనేవి డైరెక్ట్గా ఈ క్రెడ్ యాప్లో యాడ్ అయిపోతాయి. సో ఎవ్రీడే మనం స్పెండింగ్ చేస్తుంటాం కదా ఈ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి. స్పెండ్ చేసినప్పుడు ఏదైతే అమౌంట్ డిడక్ట్ అవుతుందో అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రీసెంట్ స్పెండ్స్ టోటల్ డ్యూస్లో అన్నిట్లో కూడా ఇక్కడ చూపిస్తుంది. సో టోటల్గా ఒక మంత్లో మనము మన అన్ని క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నామో, ఏ కేటగిరీలో ఎక్కువగా స్పెండ్ చేస్తున్నామని తెలుసుకోవడానికి కూడా ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని రీసెంట్ స్పెండ్స్ చేసామో అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. సో అలాగే బిల్ పేమెంట్స్ చేయాల్సి వచ్చినప్పుడు మనకి ఇక్కడ యువర్ కార్డ్స్లో కింద బిల్ జనరేట్ అయిన వెంటనే మనకి నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ అయితే చేయాలి అనుకుంటున్నారో అక్కడ డ్యూ డేట్ ఆ అమౌంట్ కూడా చూపిస్తుంది. సో డైరెక్ట్గా మీరు అక్కడ పే ఇన్స్టాంట్లీ అని క్లిక్ చేసి ఇక్కడ పే టోటల్ అనే ఆప్షన్ అండ్ పే మినిమం అండ్ ఎంటైర్ అమౌంట్ అని 3 ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఎప్పుడైనా కానీ క్రెడిట్ కార్డ్ టోటల్ బిల్ పేమెంట్ చేయకపోతే మనకి ఇంట్రెస్ట్ ఛార్జ్ అవుతుంది కాబట్టి సో డైరెక్ట్గా మీరు పే టోటల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి అక్కడ మీ ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో సో బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా ప్రీవియస్గా ఏదన్నా మీరు బ్యాంక్ అకౌంట్ యూస్ చేస్తున్నట్లయితే డైరెక్ట్గా అదే బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని పేమెంట్ అనేది చేయొచ్చు. సో వన్స్ మీరు క్రెడ్ యాప్లో పేమెంట్ సక్సెస్ఫుల్ అయినాక వితిన్ 5 minutes లోపు ఈ అమౌంట్ క్రెడిట్ కార్డ్లో సెటిల్ అయిపోతుంది. సో సెటిల్ అయిన తర్వాత మీరు నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే అక్కడ మనకి రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎంతైతే అమౌంట్ మనము క్రెడ్ యాప్లో బిల్ పేమెంట్ చేసామో అంత వాల్యూ క్రెడ్ కాయిన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో అక్కడ రివార్డ్స్ కింద ఉన్న రివార్డ్స్ని క్లిక్ చేసి మనం అక్కడ స్పిన్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఎవ్రీ స్పిన్కి 1000 కాయిన్స్ డిడక్ట్ అయ్యి మనకు అందులో కొన్నిసార్లు గిఫ్ట్ వౌచర్స్ వస్తాయి, లేదా కొన్నిసార్లు మనకి డైరెక్ట్గా క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా ప్రతిసారి కూడా మనము స్పిన్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు 1 రూపీ నుంచి మ్యాక్సిమం 100 రూపీస్ వరకు కూడా పేమెంట్ చేసినందుకు క్యాష్ బ్యాక్గా పొందొచ్చు. సో ప్రీవియస్గా చాలా ఎక్కువ క్యాష్ బ్యాక్ వచ్చేది, ప్రజెంట్ కొంచెం క్యాష్ బ్యాక్ తగ్గించారు.
అలాగే క్రెడ్ యాప్లో నుంచి మనము రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ చేసినప్పుడు కూడా మనకి క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎలాగైతే మనం అమెజాన్ పే వ్యాలెట్ యూజ్ చేస్తుంటామో సిమిలర్గా అలాగే చాలా యాప్స్లో కూడా ఈ క్రెడ్ పే ఆప్షన్ అవైలబుల్ ఉంది. కాబట్టి వ్యాలెట్లో మనీ ఉన్నా లేదా మనం అందులో నుంచి క్రెడ్ పే సెలెక్ట్ చేసుకొని క్రెడిట్ కార్డ్తో కూడా పేమెంట్ చేయొచ్చు. సో అలా కూడా మనకి క్రెడ్ యాప్ చాలా బెటర్గా ఉపయోగపడుతుంది. అలాగే మనం రివార్డ్ సెక్షన్లోకి వెళ్ళినట్టయితే ఈ యాప్లో, సో రివార్డ్ సెక్షన్ కిందకి హోమ్ పేజ్లో స్క్రోల్ చేస్తే కింద ఆప్షన్ ఉంటుంది. సో రివార్డ్ సెక్షన్లోకి వెళ్తే అక్కడ మనకి ఎవ్రీడే కూడా కొన్ని రివార్డ్స్ అనేవి రన్ అవుతుంటాయి. సో వాటిని మనం క్లిక్ చేసి క్లెయిమ్ కొట్టి స్పిన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే సో దానికి ఎన్ని క్రెడిట్ కాయిన్స్ అని ముందే చూపిస్తుంది. సో అన్ని క్రెడిట్ కాయిన్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. ఒకవేళ మనకు ఆఫర్ అప్లై అయితే కనుక మనకు కొన్నిసార్లు గిఫ్ట్ హ్యాంపర్స్, గిఫ్ట్ వౌచర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ కేటగిరీలో కొన్నిసార్లు వీళ్ళు ఫ్రీ ఫుడ్ లేదా ఫ్రీ ఐస్ క్రీమ్స్ ఇలా కొన్ని ఆఫర్స్ కూడా ఫ్రైడేస్లో మేజర్గా రన్ చేస్తుంటారు. అలాగే ఓన్లీ ఫ్రైడేస్ అని ప్రజెంట్ ఆఫర్స్ కూడా క్రెడ్ యాప్లో రన్ అవుతున్నాయి. కాబట్టి అవి యూస్ చేసుకోవడానికి కూడా మనకి ఈ క్రెడ్ యాప్ ఉపయోగపడుతుంది. ఈ క్రెడ్ యాప్లో అన్ని అడ్వాంటేజెస్ అయినా డిసడ్వాంటేజెస్ ఏం లేవా అంటే డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మనం ఎప్పుడైతే ఈ క్రెడ్ యాప్ యూజ్ చేసి పేమెంట్స్ చేస్తామో క్రెడిట్ కార్డ్స్కి ప్రతిసారి ఆన్ టైం పేమెంట్సే అవుతాయి. కానీ మన టైం బాగలేక ఒకవేళ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా క్రెడిట్ కార్డ్ సర్వర్స్ డౌన్ ఉండే పేమెంట్ మధ్యలో హోల్డ్ అయిపోతే కనుక ఆ పేమెంట్ మనకి రిటర్న్ రావడానికి బ్యాంక్ అకౌంట్కి 7 వర్కింగ్ డేస్ పడుతుంది. సో లాస్ట్ టైం నాకు ఒక ట్రాన్సాక్షన్ పేమెంట్ చేస్తే ఆ పేమెంట్ ఫెయిల్ అయింది, అమౌంట్ రిటర్న్ రాలేదు. కస్టమర్ కేర్కి మెయిల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎక్స్లో కాంటాక్ట్ అయ్యి రచ్చరచ్చ చేస్తే కానీ నాకు ఆ అమౌంట్ కరెక్ట్ టైంకి రిటర్న్ రాలే. సో అలాంటి ప్రాబ్లం ఈ క్రెడ్ యాప్లో ఉంది. సో అందువల్ల మీరు క్రెడ్ యాప్లో బిల్ పేమెంట్ చేసేటప్పుడు మినిమం ఒక 5 to 6 days ముందే క్రెడ్ యాప్లో బిల్ పేమెంట్స్ చేయండి. అప్పుడు మాత్రం కొంచెం మనకు ఆ సెక్యూరిటీ అనేది ఉంటుంది. రిఫండ్ వచ్చేటప్పుడు 3 days 4 days పట్టినా కానీ సెకండ్ టైం మళ్ళీ బిల్ పేమెంట్ చేయొచ్చు. అలాగే క్రెడ్ యాప్లో మనం ఏదైనా ఇష్యూ ఫేస్ చేసినా లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి క్రెడ్ నుంచి అనుకుంటే కనుక మనకి ఓన్లీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్రెడ్ కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అవ్వడం, మెయిల్ రాసి లేదా ఎక్స్లో వీళ్ళని ట్యాగ్ చేసి కామెంట్ చేయడం. అంతేగాని వీళ్ళకి కాంటాక్ట్ నెంబర్ అనేది ఏది లేదు, కస్టమర్ హెల్ప్ లైన్. సో ఇదొక మేజర్ డ్రాబ్యాక్. సో ఇవన్నీ కూడా క్రెడ్ యాప్లో ఉన్న బెనిఫిట్స్ అండ్ డ్రాబ్యాక్స్. సో ఓవరాల్గా ఈ క్రెడ్ యాప్ ఎవరు యూస్ చేయాలి అంటే కనుక మీ దగ్గర 3-4 క్రెడిట్ కార్డ్స్ ఉండి ఆ క్రెడిట్ కార్డ్స్ అన్ని పేమెంట్స్ ఎప్పుడు చేయాలో గుర్తుండకపోతుందా లేదా ఆ క్రెడిట్ కార్డ్స్ని మేనేజ్ చేయడానికి కష్టమవుతుంటే కనుక మీరు క్రెడ్ యాప్ యూజ్ చేసుకున్నట్లయితే అక్కడి నుంచి పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే ప్రతిసారి కూడా ట్రాన్సాక్షన్స్ని మనము ఇందులో ఏ కేటగిరీలో ఎక్కువగా స్పెండ్ చేస్తున్నామని చెక్ చేసుకోవడానికి కూడా మనకి బెటర్గా ఉపయోగపడుతుంది. కాబట్టి అలాగే వీళ్ళు అప్పుడప్పుడు ఇచ్చే ఆఫర్స్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. కాబట్టి సో ఈ కేటగిరీలో ఈ క్రెడిట్ కార్డ్ యాప్ మనకి బెటర్గా ఉపయోగపడుతుంది. సో ఇది గాయ్స్ ఓవరాల్గా నేను క్రెడ్ యాప్ గురించి షేర్ చేసే క్లియర్ అండ్ హానెస్ట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ ఈ వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడి ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ అవుతుంది. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఐ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.